హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చిన్ను. సో ఈరోజు నేనైతే హైదరాబాద్లో ఉన్న శిల్పారాంకి వచ్చాను. ఇది పర్ పర్సన్ వచ్చి 60 రూపీస్ పడిద్ది కాస్ట్. అండ్ చాలా బాగుంది లోపల ఎంట్రన్స్ అయితే, ఇంకా సూపర్. ఇంక నైట్ టైం అయితే వ్యూ చాలా బాగుంటుంది లైటింగ్స్తో. అండ్ మన శిల్పారాం స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ మన ఓల్డెన్ డేస్లో ఉన్న బొమ్మలు కానీ ప్లే థింగ్స్ కానీ ఏదైనా ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి. అండ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ కూడా చాలా ఉంటాయి అన్ని రకాల్లోనూ. ఇవన్నీ దేవుడి బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి, వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అవి. అండ్ సో ఇదంతా క్లాతింగ్ షాపింగ్ అనమాట. చెప్పల్స్, బ్యాంగిల్స్ అండ్ ఏ టు జెడ్ ఇవన్నీ అందరికీ మీకు గుర్తున్నాయా? మన చైల్డ్హుడ్ డేస్లో చాలా బాగా ఆడుకునే వాళ్ళం వీటితో. అండ్ ఇవి 2 బొమ్మలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. అండ్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇది మొత్తం ఫుల్ ఆక్సిడైజ్ జ్యువెలరీ. మీకు ఇంక శిల్పారాం వస్తే ఇంక ఏ టు జెడ్ అన్నీ దొరికేస్తాయి అన్నమాట. ఓల్డ్ డేస్ స్ట్రక్చర్స్ కానీ పెయింటింగ్స్ కానీ ఏ టు జెడ్ ఇవన్నీ మొత్తం పెయింటింగ్స్. ఇంకా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పెయింటింగ్స్ వాళ్ళు ఓన్గా మన కళ్ళ ముందే వేసిస్తున్నారు. అది చాలా బాగున్నాయి పెయింటింగ్స్ అయితే. అండ్ ఈ చిన్న చిన్న బొమ్మలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. అండ్ మీకు ప్రతిదీ చెక్కతో కానీ రాగి కానీ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి. ఇది మొత్తం ఫుల్ ఆఫ్ మార్బుల్స్తో చేశారు. ఇదిగోండి ఇదే పెయింటింగ్ ఎంత బాగా వేస్తున్నారో చూడండి పెయింటింగ్స్. ఇవన్నీ అతనే వేశాడు. ఇంకా మనకి ఏం కావాలంటే వాళ్ళకి అట్లా కళ్ళ ముందు వేసిస్తున్నారనమాట పెయింటింగ్స్ అయితే. చాలా బాగున్నాయి. అండ్ ఇది రాధాకృష్ణుల బొమ్మ. ఇంక మనకు ఓల్డెన్ డేస్ అన్నీ బాగా గుర్తు చేస్తుంది శిల్పారాంకి రాగానే. ఆ శిల్పాలు అవన్నీ చూస్తే. ఇదంతా ఫుడ్ కోర్ట్. అండ్ ఇవి కూడా అంతే, మన రూమ్ డెకరేట్ చేసుకోవడానికి, లివింగ్ ఏరియాస్ డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ ఇది లోపల చాలా చాలా పెద్దది, తిరగడానికి మనకు ఓపిక కావాలి. అండ్ వీళ్ళు మన ఆర్ట్స్ కూడా వేస్తారు. ఒక ఆర్ట్ వచ్చి 500. అండ్ ఇక్కడ బొమ్మలు చూడండి పెయింటింగ్స్ వేస్తున్నారు. ఇంకంతే మనకు అన్నీ అట్లా కళ్ళ ముందు అట్లా కనిపిస్తాయి. ఇదైతే మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్ అనమాట. ఇప్పుడైతే అసలు మనకు అట్మాస్ఫియరే తెలియట్లేదు విలేజెస్లో ఎట్లా ఉంటుంది ఏంటని. ఈ బొమ్మలన్నీ చూస్తే ఒకేసారి మనం నిజంగా విలేజ్లో ఉన్నామా అనిపించింది. నాకైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎంత విలేజ్ వైబ్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయి మనకి. మీకు ఇక్కడికి వస్తే పక్కా సాటిస్ఫై అవుతారు విలేజ్ అట్మాస్ఫియర్ అని. మనకు తెలియని విషయాలు చాలా తెలుసుకోవచ్చు శిల్పారాంలో, ఏది ఎప్పుడు ఎట్లా ఉండిద్ది ఏంటి అని. ప్రతిదీ బొమ్మలను చూస్తే అట్లా ఇది వరకు ఓల్డెన్ డేస్లో ఎట్లా ఉండేది అని. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.